హలో ఎవ్రీవన్. టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టూడెంట్స్ మైండ్‌లో ఉన్న ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటి అంటే, సార్ మనం ఎంబీఏలో జాయిన్ అవుతున్నాం కదా! సో, మనకి స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా! ఎంబీఏలో లైక్ హెచ్ఆర్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఈ డౌట్ చాలా స్టూడెంట్స్‌కి ఉంది. సో, కంప్లీట్‌గా ఈ డౌట్‌కి నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెనెవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్‌లోడెడ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మనకి కౌన్సెలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మీరు ఇంకా మన వెబ్‌సైట్‌కి వెళ్లి మన వెబ్‌సైట్‌లో మీకు కంప్లీట్‌గా ప్రతి ఒక్క కాలేజ్ వైస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ప్లస్ మీకు కాలేజ్ ప్రిడిక్టర్ కూడా అవైలబుల్‌గా ఉంటుంది. అంటే మీ యొక్క ర్యాంక్‌కి మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది మీరు చూడాలనుకుంటే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అలాట్‌మెంట్ డేటాని బేస్ చేసుకొని ఈ యొక్క టూల్ మనం ప్రిపేర్ చేసేసాము. సో, మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్న బ్రాంచ్ ప్లస్ మీ యొక్క కేటగరీ ప్లస్ మీ మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్‌గా ప్రతి ఒక్క కాలేజ్ తెలంగాణలో ఉన్న కాలేజ్ యొక్క లిస్ట్ ఇక్కడ వచ్చేస్తుంది ర్యాంక్ వైస్‌గా. కాబట్టి ఇంకా మీరు దీన్ని యుటిలైజ్ చేసుకొని, మీరు జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోవాలని నేనందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దీంతో పాటు మీకు ఒక పర్టిక్యులర్ కాలేజ్‌కి మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ చూడాలనుకుంటే దీనిపైన క్లిక్ చేసేసి చూడవచ్చు. టాప్ 10 ఎంబీఏ కాలేజెస్ కావాలి, లేదంటే మీకు గర్ల్స్ ఎంబీఏ కాలేజెస్ కావాలి, లేదంటే మైనారిటీ ఎంబీఏ కాలేజెస్ ఏమేమున్నాయి. ప్లస్ ఇక్కడ మీకు కంప్లీట్‌గా తెలంగాణలో ఉన్న కాలేజెస్ యొక్క లిస్ట్ కావాలనుకుంటే ఇవన్నీ డేటా కూడా మనకు వెబ్‌సైట్‌లో అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మనొక వెబ్‌సైట్‌ని యుటిలైజ్ చేసుకోవాలి. ఓకే. సో, కమింగ్ బ్యాక్ టు స్పెషలైజేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే, సో, ఇక్కడ చూడండి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఇక్కడ ఏమి డిఫరెన్సెస్ ఉండవు. ప్రతి ఒక్కరు కూడా సేమ్ సబ్జెక్ట్స్ చదువుతారు. ఓకే. సో, మీ యొక్క స్పెషలైజేషన్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే థర్డ్ సెమిస్టర్ ఉంటుంది కదా! దట్ ఈస్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్‌లో నుండి. ఓకే. సో, ఇక్కడ చూడండి ఇది సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అంటే థర్డ్ సెమిస్టర్ యొక్క సిలబస్. ఇక్కడ చూడండి ఈ సబ్జెక్ట్స్ కామన్‌గా ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ మనం 3 థింగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవేంటి అంటే దిస్ ఈస్ మార్కెటింగ్, దిస్ ఈస్ హెచ్ఆర్, ఫైనాన్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో, ఈ నాలుగింట్లో నుండి మీరు ఏదైనా ఒక స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ఇయర్‌లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్‌లో సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే మనం ఉస్మానియా యూనివర్సిటీకి కూడా ఒకసారి చూద్దాం. సో, ఉస్మానియా యూనివర్సిటీకి కూడా ఫస్ట్ ఇయర్‌లో ఎలాంటి మనకి చేంజెస్ లేవు. ఇది మన యొక్క థర్డ్ సెమిస్టర్ అంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ యొక్క సిలబస్ చూడండి. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్‌లో ఎలాంటి చేంజెస్ లేవు. అండ్ సెకండ్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్‌లోనూ చేంజెస్ ఉన్నాయి. దట్ ఈస్ ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. దాని తర్వాత మనకి సిస్టమ్స్ విత్ బిజినెస్ అనలిటిక్స్ ఉంది కదా! సో, ఈ 5 స్పెషలైజేషన్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఓకే. సిమిలర్‌గా జేఎన్‌టీయూలో కూడా అలానే ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఫర్దర్‌గా మీరు ఏ స్పెషలైజేషన్ తీసుకుంటే బావుంటుంది, గ్రోత్ ఫ్యూచర్‌లో ఎవరికుంది, ఇవన్నీ వీడియో అనాలిసిస్ కూడా చేద్దాం. సో, దానికోసం మీకు అలర్ట్ రావాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా దీనికి సంబంధించి కామెంట్ చేయండి. డెఫినైట్‌లీ ఐ విల్ రిప్లై. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.